సీమ వంకాయ పరోటాకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సీమ వంకాయ 1, గోధుమ పిండి 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. మనం ముందుగా సీమ వంకాయ ఇలా తురిమి పెట్టుకోవాలండి. అంటే మనకి స్టఫ్ చేసేటప్పుడు దాంట్లో ఈజీగా అవుతుంది కాబట్టి. ఓకే, మనం ముందుగా ఆయిల్ వేయాలండి. ముందుగా జీలకర్ర వేద్దామండి. పచ్చిమిర్చి పేస్ట్ ఇది పచ్చిమిర్చి ప్లస్ కొంచెం సాల్ట్ వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. అది పేస్ట్ మనం దీంట్లో డైరెక్ట్ కలిపేసుకోవచ్చు. మనకి ఎంత కారం కావాలంటే అంత అందులో వేసుకోవచ్చు. ఓకే ఓకే. తర్వాత మనం కరివేపాకు వేద్దాము. ఇప్పుడు మనం ఈ పేస్ట్ వేసుకున్నామండి. ఇప్పుడు తగినంత మనం పచ్చిమిర్చి వేసుకొని 2 కొద్దిగా వేపేసుకున్నామండి. పచ్చి వాసన పోయేదాకా మనం వేయించేసుకోవడమేనా? చిటికెడు పసుపు అండి. అయితే ఇది మనకు కొంచెం స్టీమ్ అయితే సరిపోతుంది అంతే. ఇంకా స్టఫింగ్ వచ్చేటట్టు మగ్గించాలి. పచ్చి వాసన వెళ్ళిపోతే మరి ఎక్కువ కూడా మనకి కర్రీ లాగా అవసరం లేదు, ఎందుకంటే పరోటా ఎలాగ మళ్ళీ ఫ్రై చేస్తాం కాబట్టి ఇంకేమన్నా కొంచెం ఉంటే అప్పుడు అయిపోతుంది. చూద్దామండి. ఇది బంద్ చేసేయండి, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు లాస్ట్ గా కొద్దిగా ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేద్దాము. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందామండి. సో గోధుమ పిండి, ఓన్లీ గోధుమ పిండి కదా? గోధుమ పిండి, కొంచెం సాల్ట్, ఆయిల్ వేసి తడిపానండి. ప్యాన్ హీట్ చేసేసుకుందామా? వేద్దామా? ఇంకా దీంట్లో కాంబినేషన్ ఏం అక్కర్లేదు కదా యాక్చువల్ గా? అసలు అయితే అవసరం లేదు. ఒకవేళ కావాలంటే పెట్టుకొని తినొచ్చు. ఏదన్నా సాస్ కానీ కర్రీ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ఆ ప్లేట్ ఇవ్వరా? కొద్దిగా పచ్చిమిరపకాయలు, కొంచెం అలా కొత్తిమీర. ఓకే, సీమ వంకాయ పరోటా రెడీ అండి. ఓకే, చూసారు కదండి, వేడివేడిగా సీమ వంకాయ పరోటా రెడీ అయిపోయింది.